చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2026 జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామన్న చంద్రబాబు. వచ్చే జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించరాదని ఆదేశం. వైసీపీ తీరుపై పవన్ ఘాటు విమర్శలు. మారకుంటే తాట తీస్తారని హెచ్చరిక. అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో రేవంత్ సమీక్ష. రెబల్స్ ను బుజ్జగించడంలో విఫలమైన నేతలపై తీవ్ర అసంతృప్తి. రేవంత్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందన్న కేటీఆర్. పంచాయతీ ఎన్నికల్లో తేలిందని వెల్లడి. కాంగ్రెస్ హామీల అమలుకు డిమాండ్. ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ నాశనం చేస్తోందన్న సోనియా. రైతులు, కార్మికులు, పేదలను దెబ్బతీస్తోందని ఆక్షేపణ. బంగాల్లో తృణమూల్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్న మోదీ. ఈసారి డబుల్ ఇంజిన్ సర్కారును ఎన్నుకోవాలని పిలుపు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో 17 ఏళ్లు జైలు శిక్ష. తోషాఖానా అవినీతి కేసులో విధించిన అకౌంటబిలిటీ కోర్టు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు ప్రకటన. సూర్యకుమార్కే సారథ్య బాధ్యతలు. శుభ్మన్ గిల్ కు ఉద్వాసన. ఆంధ్రప్రదేశ్ను వచ్చే ఏడాది జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సేవకులని, గ్రీన్ అంబాసిడర్లని అన్నారు. త్వరలో 75 లక్షల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అనకాపల్లి జిల్లా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో పర్యటించిన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. స్థానికులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలంతా కలిసి స్వచ్ఛాంధ్రను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ఏడాదిలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా తాత్కాలికమే అవుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే శాశ్వతమవుతుందని చెప్పారు. వ్యర్థాలతో సంపద సృష్టిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఏపీలో రీసైక్లింగ్ యూనిట్లు భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం దిశగాను చర్యలు చేపట్టామన్నారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైన చెత్త కనిపించకూడదన్నారు. వచ్చే అక్టోబర్ 2 తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనిపించకూడదన్నారు. 2026 జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని వివరించారు. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్ లో చేశాం. గత ప్రభుత్వం అయితే కనీసం మంచి పని చేయకపోతే పోయారు గాని 86 లక్షల మెట్రిక్ టన్లు లెగసీ వేస్ట్ మనకు వదిలిపెట్టిపోయారు. వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే ప్రజలు నివాసంలో ఉండే ప్రాంతాల్లో గుట్టలుగా పెంచి కొన్ని అడవులు తయారు చేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పాను మా నారాయణ గారికి, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున మీకు డెడ్ లైన్ పెడుతున్నా. ఈ చెత్త తొలగించాలంటే నేను అభినందిస్తున్నా. అక్టోబర్ 2కి 86 లక్షల మెట్రిక్ టన్లు తొలగించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతకుముందు తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం విద్యార్థినులతో మాటామంతి నిర్వహించారు. అక్కడి నుంచే ఏపీ వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టామని సీఎం వివరించారు. ముస్తాబు పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నాం. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు.
పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? అనంతరం టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విభిన్న పార్టీల భావజాల నుంచి వచ్చి తాము ఒక్కటయ్యామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవరి పర్యటనలో భాగంగా అమరజీవి జలధార పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది తమ లక్ష్యమన్నారు. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్నామని చెప్పారు. గోదావరి జిల్లాలోనూ నీళ్లకు కరవు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమంటూ వైసీపీ నేతలు ప్రశ్నించడంపై పవన్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులకు భయపడలేదన్న పవన్ దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ ఎప్పుడూ పవన్లానే ఉంటాడని చెప్పారు. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు ఒళ్ళు పాయి తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం, ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డుకు దేశంలోనే తొలి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా ఎన్సీవీఈటీ గుర్తింపు రావడం రాష్ట్రానికి గర్వకారణమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ గుర్తింపుతో వృత్తి నైపుణ్యాలకు జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ అందించే అవకాశం కలుగుతుందన్నారు. తొలి దశలో సెరికల్చర్ టెక్నీషియన్ అర్హతకు అనుమతి లభించిందన్నారు. ఇది యువత భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాలకు దారి తీస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యతో పాటు నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇచ్చే పాలన దిశగా ఇది కీలక ముందడుగు అని మంత్రి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి వారితో సమన్వయం చేయడంలో విఫలమైన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై టెలికాన్ఫరెన్స్లో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు అభ్యర్థులతో సమన్వయం చేయడంలో నిర్లక్ష్యం సహా బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం, ఇతర పార్టీల నేతలతో ములాఖత్ అయ్యారనే ఫిర్యాదులు అందే పరిస్థితులు ఎలా తెచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న పీసీసీ పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించిన వారితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసిందే. నిర్లక్ష్య ధోరణి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని చెప్పినట్టు తెలిసిందే. ఇకపై వైఖరి మార్చుకుని పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆయా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపారని తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలనపై అంత నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు ఎందుకు సిద్ధపడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ 2 పడవలపై రేవంత్ ప్రయాణిస్తున్నారన్న కేటీఆర్, నిషికాంత్ దుబే సహా బీజేపీ ఎంపీల నివాసాల్లో విందులకు రేవంత్ ఎందుకు వెళ్తున్నారో తెలియదా అని అన్నారు. సీఎం ఏ ఆటలైనా ఆడుకోవచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ముఖ్యమని అన్నారు. ఫార్ములా ఈ, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని సీఎంకు అర్థమైందని అన్నారు. తాను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా ఎన్నికల్లో గెలిచామని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా ఉన్నప్పుడు సొంత పార్లమెంటు సీటు సహా చాలా చోట్ల కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేశారు. రేపటి బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నదీ జలాలకు సంబంధించి కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని, సభ్యత్వ నమోదు సహా సంస్థాగత అంశాలపై చర్చ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను తెలంగాణ భవన్లో సన్మానించిన ఆయన, గ్రామాల్లోని రైతులు యూరియా కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదన్నారు.
ప్రజలకు అన్ని వాస్తవాలు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమైతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్ లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే, మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇలా ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితి. జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితి. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్లు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతా ఉన్నాయి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకు ఉంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. తెలంగాణలో దాదాపు 1000 మంది వరకు తమ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సన్మానించారు. అంతకుముందు సినీ నటి ఆమని కమలదళంలో చేరారు. కండువా కప్పి ఆమనిని రామచంద్రరావు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన, ఇప్పటి వరకు అర్బన్ పార్టీగా ఉన్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలతో గ్రామీణ ప్రాంతంలో పాగా వేసిందన్నారు. ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదని రామచంద్రరావు అన్నారు. నరేగా అనేటటువంటి ఒక స్కీమ్ని దాన్ని ఇంకా మార్చి ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటటువంటి దాంట్లో పేరు మాత్రమే మార్చారు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏదో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు వారి కాల పరిమితి పూర్తయ్యే వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే దేశంలో వాళ్ళు ఖర్చు పెట్టారు. అదే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము 8 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టినాము ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితాల్లో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ స్పీచ్ చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకలో మంత్రులు అజాదుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పాల్గొన్నారు. అన్ని మతాల పట్ల సమానంగా ఉంటామని సీఎం తెలిపారు. ఇతర మతాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రేట్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కారణంగా అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. తహేర్పూర్లో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు వచ్చిన కార్యకర్తలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తనను బీజేపీని ఎంత కావాలంటే అంతగా వ్యతిరేకించవచ్చని ప్రధాని అన్నారు. కానీ ప్రజలను పీడిస్తూ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటవిక పాలనను బీజేపీ అంతం చేస్తుందని మోదీ చెప్పారు. చొరబాటుదారులను గుర్తుపట్టకుండా ఉండేందుకే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే ఎస్ఐఆర్ ప్రక్రియను తృణమూల్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. టీఎంసీ తప్పుడు పాలన నుంచి స్వేచ్ఛ పొందాలని క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అసోం అభివృద్ధి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పర్యటన కోసం అసోం చేరుకున్న ప్రధాని గువాహటిలో నేచర్ థీమ్తో 4,000 కోట్లు వెచ్చించి నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ను ప్రారంభించారు. ఈ టెర్మినల్ను అసోం సంస్కృతి, జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్టు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన 140 మెట్రిక్ టన్నుల వెదురును ఉపయోగించి సిగ్నేచర్ వాల్ట్ ఇంటీరియర్లు రూపొందించినట్టు వివరించారు. దాదాపు 1,00,000 స్థానిక మొక్కలతో స్కై ఫారెస్ట్ నిర్మించినట్టు తెలిపారు. విమానాశ్రయం వెలుపల 80 అడుగుల గోపీనాథ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన ప్రధాని అసోం ప్రజల ఆప్యాయత, ప్రేమ తనను నిరంతరం ప్రేరేపిస్తాయని తెలిపారు. ప్రజలు కలిగిస్తున్న ప్రేరణ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తాము తీసుకున్న సంకల్పాన్ని మరింత బలపరుస్తుందన్నారు.
ఎందరో ప్రముఖులు కన్న అసోం అభివృద్ధి కల బీజేపీ హయాంలో నెరవేరుతోందని ప్రధాని వివరించారు. आज एक बार फिर असम के विकास में नया अध्याय जुड़ रहा है। भूपेंद्र की ये पंक्तियां केवल एक गीत नहीं थी, ये असम को प्यार करने वाली हर महान आत्मा का संकल्प था और आज ये संकल्प हमारे सामने सिद्ध हो रहा है। जैसे असम में विशाल ब्रह्मपुत्र की धाराएं कभी नहीं रुकती, वैसे ही बीजेपी की डबल इंजन सरकार में यहाँ विकास की धारा भी अनवरत बह रही है. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. నరేగా పథకాన్ని బలహీనపరుస్తూ కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూములు లేని ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. గత 11 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. నరేగా పథకం ఒక విప్లవాత్మక అడుగు అని, అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు జీవనోపాధి మార్గంగా మారిందన్నారు. వలసలు ఆగే గ్రామాలు బలపడ్డాయని చెప్పారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నరేగా పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు పథకం పూర్తి స్వరూపాన్నే మారుస్తోందని దుయ్యబట్టారు. ఎవరి నుంచి సలహాలు తీసుకోకుండా, విపక్షాలను సంప్రదించకుండా నరేగా పథకాన్ని మార్చారని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे। संसद में मनरेगा कानून आम राय से पास किया गया था। ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला। मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया। अभी हाल में सरकार ने मनरेगा पर बुलडोजर चला दिया। सिर्फ महात्मा गांधी का नाम हटाया गया, बल्कि मनरेगा का रूप स्वरूप बिना विचार विमर्श किए, बिना किसी से सलाह मशवरा किए, बिना विपक्ष को विश्वास में लिए मनमाने ढंग से बदल दिया गया. మహాత్మా గాంధీ పేరును ప్రజల హృదయాల నుంచి చెరిపేయలేరని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2014 నుంచే ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఎంజీ రోడ్లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ మహాత్మా గాంధీపై బీజేపీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ₹1,50,000 వరకు నగదు రహిత చికిత్స అందించే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సాయం చేసిన ప్రజలకు ₹25,000 ప్రోత్సాహకం ఇచ్చే కేంద్ర పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తామని చెప్పారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పొన్నం ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ ఫోర్స్ వాలంటీర్ల బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా బృందాల సాయంతో గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు దారితీశాయి. స్టేషన్ ఘన్పూర్లో తిరుమలనాథస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్న కడియం శ్రీహరికి స్వాగతం అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. మరోవైపు గులాబీ శ్రేణులు సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది జోక్యం చేసుకుని బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయగా వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ దశలో ఉద్రిక్తతలు తలెత్తగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఇటీవలే కడియం శ్రీహరి స్పీకర్కు లిఖితపూర్వక లేఖ ఇచ్చినందునే గులాబీ శ్రేణులు ఆయన ఫ్లెక్సీల ఏర్పాటుతో నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారు సాధిస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజల మార్పు మొదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వాజ్పేయి హయాంలో దేశం ప్రగతి పథంలోకి వెళ్లిందని సంజయ్ కొనియాడారు. అన్ని మతాలను గౌరవించినప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. దేవుడు పరీక్షలు పెడతారని వాటికి కుంగిపోకుండా నిలబడాలని సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పునర్నిర్మించిన కృప సమాజం ఆలయాన్ని ప్రారంభించారు.
క్రైస్తవ పెద్దలతో కలిసి లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా చర్చి పాస్టర్లకు నూతన వస్త్రాలను బహూకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనది క్రైస్తవులు ఉంటాం, హిందువులు ఉంటాం, ముస్లింలు ఉంటాం. మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరు అధైర్యపడద్దండి, ఎవరో ఏదో అంటున్నారని నమ్మద్దండి. అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం, అట్లనే పనిచేద్దామని పెద్దల్ని కూడా నేను కోరటం జరిగింది. ప్రపంచంలోని మానసిక, నైతిక, పర్యావరణ సమస్యలకు భారత ఆధ్యాత్మిక వారసత్వం పరిష్కారాలను అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునికత, ఆధ్యాత్మికతల కలయిక దేశ సంస్కృతికి ప్రధాన బలమని పేర్కొన్నారు. మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించే వసుదైవ కుటుంబకం అనే భావన నేటి ప్రపంచ శాంతికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. తోషాఖానా అవినీతికి సంబంధించిన 2 కేసుల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్తాన్ అకౌంటబిలిటీ కోర్టు చెరో 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021లో పాక్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా సర్కారిచ్చిన బహుమతులకు సంబంధించిన అవినీతి కేసులో ఈ మేరకు శిక్ష పడింది. ఈ మేరకు రావల్పిండిలోని అడియాల జైలులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారూక్ అర్జుమన్ తీర్పు ఇచ్చారు. ఒక్కొక్కరికి ₹1,64,00,000 పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. విదేశీ ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఇమ్రాన్ ఖాన్ దంపతులు అమ్మేసుకున్నారని 2024 జూలైలో కేసు నమోదైంది. అల్ ఖాదీ ట్రస్ట్ కేసులో ఇప్పటికే శిక్ష పడిన ఇమ్రాన్ ఖాన్ దంపతులు జైలులో ఉన్నారు. తమకు విధించిన శిక్షలను ఇస్లామాబాద్ హైకోర్టులో వారు సవాల్ చేయనున్నారు. ఒడిశా షంబాల్పూర్ జిల్లాలో హోంగార్డు ఎంపిక పరీక్షను ఏకంగా ఒక ఏజ్ స్ట్రిప్పై నిర్వహించడం చర్చనీయాంశమైంది. జిల్లాలోని 187 హోంగార్డు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షకు 8,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి నెల 16న హిరాకుడ్ ఏజ్ స్ట్రిప్పై ఎంపిక పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్లలోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ జరిగిందని ఎస్పీ తెలిపారు. రాత పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సజావుగా నిర్వహించాలని అందరికీ ఒకేసారి ఎయిర్ స్ట్రిప్పై ఎంపిక పరీక్ష పెట్టినట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికగా జరిగే T20 వరల్డ్ కప్నకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ నాయకత్వంలోని 15 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. పేలవ ఫామ్లో ఉన్న వైస్ కెప్టెన్ శుభన్ గిల్పై వేటు పడింది. అతడి స్థానంలో అక్షర్ పటేల్ను తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషాన్ 2 ఏళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇషాన్ రాకతో వికెట్ కీపర్ జితేష్ శర్మ చోటు కోల్పోయాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్లు ఉండగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబేలను ఎంపిక చేసింది. రింకు సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు చోటు కల్పించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఎంపిక చేసింది. జనవరిలో న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల T20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఈనాడు 50 వసంతాలు, ఈటీవీ 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు ఏలూరు వేదికైంది. నరసింహారావుపేటలోని కలెక్టరేట్ ఎదురుగా ఇండోర్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలు జరగనున్నాయి. సినీ గీతాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, డాన్స్ పెర్ఫార్మెన్స్లతో ఉర్రూతలూగించేలా కార్యక్రమాలు ఉండనున్నాయి. వేడుకలకు సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, సినీ గాయకులు సునీత, గీతా మాధురి, రేవంత్, సాకేత్ సహా పలువురు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డాన్సర్లు మానస్, కావ్య, శిల్పా చక్రవర్తి నృత్యాలతో అలరించనున్నారు. రవి, ఆషు యాంకర్లుగా వ్యవహరించనున్నారు. వేదికను విద్యుత్ వెలుగులతో సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.